నమస్తే. ఇప్పుడు నేను దాచిపెట్టిన ఖజానాను చూపిస్తా. ఏం ఖజానా అంటే చూడండి, ఇదే నేను దాచిపెట్టిన ఖజానా డబ్బా. మూత తీసి చూపిస్తా దీని లోపల ఏమున్నాయి అనేది. డబ్బాలనే ఇంకొక డబ్బా, ఇంకొక డబ్బా. ఇవే నేను దాచిపెట్టిన ధనం. అంటే ఆభరణాలుగా వాడే ధనం కాదు, ఆహారం కోసం వాడే ధనం, విత్తనాలు. ఇంకా ఇవి చూడండి, ఇవి ఏం విత్తనాలు అని అంటే, ఇవి ఏంటి అంటే మన సన్ఫ్లవర్ ప్రొద్దుతిరుగుడు పువ్వులాగానే ఉంటాయి. మేము హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చిన. ఇంకా నెక్స్ట్ వీటిని చూడండి, వీటిని ఏమంటారంటే మీఠా కర్రీలు అంటారు. మన మామూలుగా మన సైడ్ తెల్లటి నల్లటి బుడ కాకరకాయలు చూసుంటాం కదా, ఇవి మీఠా కర్రీలా. నేను హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన. ఇప్పుడు ఈరోజు నేను మీకు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నా అంటే, వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, విత్తనాలు పెడదామని అనుకుంటానా. ఈ డబ్బా తీసింది అయితే మీకు కూడా చూపిద్దామని వీడియో తీస్తాను. ఇవైతే రాములక పండ్లు, మేమైతే రాములక పండ్లు అంటాం. టమాటాలు చిన్నవి, ఆ విత్తనాలు. ఇంకా నెక్స్ట్ ఇవి ఏంటి అంటే సూదిబంతులు అంటాం మేము. ఇవి సూదిబంతి విత్తనాలు. ఇంకా చాలా తంది డబ్బాలు ఇవన్నీ ఇట్లా పెట్టేసి. అసలు ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి ఈ నిధిని బయటికి తీస్తానా. నిజమే, ఇది చాలా విలువైనది నిధి. ఇవి చూడండి, ఇవి ఏంటంటే తోటకూర విత్తనాలు. తోటకూర అంటే మన ఇక్కడది కాదు, ఇది 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 కూడా ఉత్తరాఖండ్లోనే తీసుకొచ్చిన నేను. చొలాయి అని అంటారు, ఎర్ర తోటకూర విత్తనాలు ఇవైతే. అప్పుడు నేను చార్ధాం వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన. ఒకటి రెండు చెట్లు మొలిచినాయి, వాటిని నేను కొయ్యకుండా అట్నే వస్తే వాటికి ఇట్లా కాయలై గింజలు అయినాయి, దాచిపెట్టిన. ఇప్పుడు ఈ సీజన్లో ఇవి కూడా అలకాలి. నెక్స్ట్ ఇంకొక పేపర్లు ఏమున్నాయి అబ్బా, చూద్దాం. ఇంకా ఇవి చెట్టు చిక్కుడు, మనకు కూచుండి కాస్తే ఇవి చెట్టు చిక్కుడు గింజలు. ఇంకా నెక్స్ట్ వావ్, ఇవి రాజ్మా. ఉత్తరాఖండ్ చాలా ఫేమస్ రాజ్మా. ఇవి చూపిస్తా చూడండి ఎన్ని రకాలుగా ఉన్నాయో. తెల్లయి, నల్లయి, ఇట్లా మెరూన్ కలరు, ఇట్లా ప్లెయిన్ మెరూను, ఇట్లా చుక్కలు చుక్కలుగా, ఇన్ని రకాలు. ఇవి అప్పుడే చార్ధాం వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన, దాచిపెట్టిన. ఇప్పుడు వీటిని నాటే అవకాశం అయితే వచ్చింది నాకు. ఇంకా నెక్స్ట్ ఇవి ఏంటి అంటే బెండ చెట్లు. సార్ నా వీడియోలలో కూడా మీరు చూసే ఉంటారు. నేను వీటిని ఒక 5-6 చెట్లైనా కూడా తినడానికి ఫుల్ వెళ్ళినాయి. ఇంకా విత్తనాలు కూడా మస్తుగా వచ్చినాయి. ఇంకా ఈ పెద్ద పెద్ద ఇవి కూడా చిక్కుడు విత్తనాలే. ఇంకా నెక్స్ట్ ఇవి ఏంటిదంటే ఇది పాలకూర, ఇవి చుక్కకూర మా ఫ్రెండ్ ఇచ్చింది. ఇంకా రేపు చెట్లు పెడతా అని, గింజలు నాటుతా అని ఇవి నానబెట్టిన. ఏంటి అంటే రాజ్మా. చూడండి అన్ని రకాలు నానబెట్టిన. ఇట్లా నానబెట్టి పెడితే మొలకలు మంచిగా వస్తాయి, అందుకోసమనే వీటిని నానబెట్టిన. ఇవి